బ్రదర్, వందనాలు. అవునా బ్రదర్? బాగున్నారా? దేవుని వల్ల బాగున్నా బ్రదర్. ఎస్, ఓకే. సో అవకాశం వచ్చినందుకు మొట్టమొదటిగా వందనాలు. సో ఇప్పటి నుంచో జస్ట్ యాక్చువల్గా పర్సనల్గానే ఫోన్ ద్వారా మాట్లాడాలని అనుకున్నాను వాస్తవానికి. సో ఎనీహౌ కొంచెం రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు ఎనీవే ఇది ఒక అవకాశం అనుకున్నాను. సో డోంట్ మైండ్. యాక్చువల్గా ఈ రకంగా యాక్చువల్గా లైవ్ మాట్లాడటం కూడా ఇప్పుడు కొన్ని విషయాలు నాకు అసలు నచ్చవు యాక్చువల్గా చెప్పాలంటే. నెవర్దలెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీరు ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి క్రీస్తు మార్గాన్ని తెలుసుకొని మీకు దేవుడిచ్చినంతట్లో మీరు చేస్తున్న పరిచర్యను బట్టి మొట్టమొదటిగా ఖచ్చితంగా అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే కొన్ని నా వాయిస్ క్లియర్గా ఉందా బ్రదర్? క్లారిటీగా ఉంది, చెప్పండి. సో కొన్ని డిబేట్స్ అలా మీరు వెళ్ళి డిబేట్స్లో పాల్గొన్నప్పుడు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఐ ఫీల్ వెరీ ఇంప్రెస్డ్. నాకు బాగా చాలా సంతోషం వేసేది. ఓకే, ఏదైనా డిబేట్లో కూర్చున్నప్పుడు తగిన విధంగా ఆ ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, బాగా వాడబడుతున్నాడు, చాలా సంతోషించింది. అట్ ద సేమ్ టైం ఓకే, కొన్ని నా తరపు నుంచి కొన్ని సలహాలు కూడా చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా నా గురించి చెప్పాలంటే నా పేరు భాస్కర్. అదేవిధంగా జాన్ అనే పేరు కూడా నాకు ఉంది. చిన్నప్పటి నుంచి నాకు జాన్ అనే పేరు, కానీ స్కూల్లో నా పేరు భాస్కర్ అని మార్చారు. మాది సొంతూరు వచ్చేసి ఒంగోలు, ప్రకాశం జిల్లా, నాగులపులపాడు మండలం. ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాను అనమాట. సో క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా నాన్న సేవకుడు, పాస్టర్ మా గ్రామంలో. బ్రదరన్ బ్యాక్గ్రౌండ్ మాది చెప్పాలంటే. సో ఏదైతే కోర్ బ్రదరన్ ఫండమెంటల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కదా, సో ఆ బ్రదరన్ బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్గా మనం పెరగటం, ఆ సత్యంలో మనం ఉన్నాం అనమాట. నెవర్దలెస్ ఫండమెంటల్స్ అంటే సిద్ధాంతానికి సంబంధించి ఏదైనా కొంచెం అటు ఇటు మనకు ఉన్నప్పటికీ ఒక ఫండమెంటల్ ట్రూత్ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో మనమంతా వీఆర్ కామన్. సో దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే నేను చెప్పదలుచుకుంది ఒకే ఒక విషయం ఏంటంటే, ఫైన్, దేవుడు మీకు మంచి వరం ఇచ్చాడు, వాక్యం పట్ల మంచి అవగాహన ఇచ్చాడు, బైబిల్ని బాగా అర్థం చేసుకోగలిగేటువంటి మంచి సామర్థ్యం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చినట్టు బ్లెస్సింగ్స్, వరాలు అనుకోవచ్చు. అయితే బైబిల్ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లవ్. ప్రేమ మీదే బైబిల్ అనేది కాన్సన్ట్రేట్ ఫోకస్ అయి ఉంటుంది. ఒక అధ్యాయాన్ని పౌలు భక్తుడు డెడికేట్ చేశాడు, కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని. సో ప్రేమ 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 అని ఉంటుంది. మీ పరిచర్యలో భాగంగా మీరేమనుకుంటున్నారంటే, ఒక విమర్శ కూడా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అనేటువంటిది మీరు పలుమార్లు చెప్తూ వచ్చారు. ఫైన్, విమర్శ కూడా ఒక పరిచర్య అనుకుందాం. అయితే అంటే ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఈ విమర్శించటం కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా ఉంటే, అంటే ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకులు వాళ్ళు విమర్శించుకుంటారు. విమర్శ ఎలా చేసుకుంటారు? పబ్లిక్ గా చేసుకుంటారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు విమర్శ చేసుకుంటారు. అంటే వ్యక్తిగతంగా 1 to 1 వెళ్ళి ఇదిగో ఇది సరికాదు, ఇది మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉందనే ప్రయత్నం వాళ్ళు చేయరు, రాజకీయ నాయకులు అయితే, పొలిటీషియన్స్ అయితే. అయితే మనము ఒక క్రైస్తవులంగా, విశ్వాసులంగా అదే పంతా మనము పాటించటం వలన నిజంగా ఏదైతే ఒక ఉద్దేశం అనేది ఉందో, అంటే అందరూ కలిసి ఉండాలనేది ఉద్దేశం. ఒకవేళ నాలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, మీరు కొంచెం ఆ విషయంలో స్ట్రాంగ్ ఉండొచ్చు. అయితే నన్ను కరెక్ట్ చేసే విషయంలో వెన్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ కాంటాక్టింగ్ మీ డైరెక్ట్లీ ఉన్నప్పుడు, అట్లీస్ట్ ఇదిగో బ్రదర్, ఇదిగో ఫలానా విషయంలో మీకు కొంచెం ఇది కరెక్ట్ కాదు, ఇది సరి కాదు, ఇది కరెక్ట్ చేసుకుంటే మంచిది అనేది చెప్పే ప్రయత్నం, అంటే ఇటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఇంకా మనము మన క్రైస్తవ సమాజాన్ని ఇంకా బలోపేతం చేయవచ్చు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అర్థమైంది బ్రదర్. ఎందుకంటే కొన్ని నాకు అర్థమైంది. మీరు చాలా అంటే లెంతీగా చెప్పారు, నాకు అర్థమైంది. దీనికి సమాధానం చెప్తా బ్రదర్. ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చింది బ్రదర్. డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్కాన్ చేసి దాన్ని రోగాన్ని అంతా పరిశీలించిన తర్వాత
దీనికి ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు అనుకో, అప్పుడు ఆ పేషెంట్ సార్ ఇది మెడిసిన్ తో పోదా, టాబ్లెట్ ఇంజెక్షన్ అంటే మెడిసిన్ తో పోయే స్టేజ్ దాటిపోయింది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అన్నాడు అనుకోండి. మెడిసిన్ తో పోయేటువంటి స్థితి ఒకటి ఉంటది, అది ఇనిషియల్ స్టేజ్. అది అలా కాకుండా ఇక ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి ఉంది, లేదా ఏకంగా అవయవాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనే కండిషన్ ఒకటి ఉంటది. ఆ కండిషన్ లో మెడిసిన్ వర్కౌట్ కాదు, ఇంజెక్షన్ వర్కౌట్ కాదు. సో ఆ కండిషన్ లో ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ తీయాల్సి ఉంది. ఇప్పుడు ఏ కండిషన్ లో ఉందంటే సంఘము పరిస్థితి ఏ కండిషన్ లో ఉందంటే, మెడిసిన్ ఇస్తే మారే పరిస్థితులు లేదు, లేకపోతే జెండు బాంబు పూస్తే తగ్గే పరిస్థితులు లేదు. ఇక్కడ నాకు ఎవరి మీద ఎలాంటి ఏమంటారు ద్వేషం ఉండదు, నన్ను ఎంతనా నాకు ఉండదు, నాకు అది వెళ్ళిపోయింది, పాస్ ఇస్ పాస్ అంతే, తీసుకోను నేను. ఎందుకంటే నేను ఏం చేస్తానో నాకు తెలుసు కాబట్టి. ఎందుకు నేను పబ్లిక్ లో అలా మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు శృతి మించారు, మితి మీరారు. ఇక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే దగ్గరకు వచ్చారు వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే, ఏంటి నువ్వు చెప్తావా, నువ్వు చెప్పింది మేము వినాలనా, మాకు తెలియదా అనే దగ్గరకు వచ్చారు. వాడు ఆ భావంలో ఉన్నప్పుడు నేను ఒరే నాయన అలా కాదురా అని చెప్పను, వాడికి మించే నేను మాట్లాడతాను. ఇక వాడు మాత్రమే కాదు, వాడిని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా, ఏంటి మాయ గారికి తెలియదా, మాయ గారికి తెలియదు నీకు తెలుసా అనే దగ్గర వాళ్ళు వచ్చారు. ఈ అంధభక్తులు, ఈ తోడేలు ఇద్దరు కలిపి క్రైస్తవ్యాన్ని ప్రశ్న పట్టిస్తున్నారు. ఇలాంటప్పుడు డీల్ చేసే విధానం ఎలాగుంటదంటే ఇలాగే ఉంటది. మనుషులకు వేసే ఇంజెక్షన్ ఒకలాగా ఉంటది, పశువులకు వేసే ఇంజెక్షన్ ఒకలాగా ఉంటది. మీరు డిఫరెన్స్ ఎప్పుడైతే చూడండి. మనుషులు వేసే ఇంజెక్షన్ చిన్న నీట్ గా ఒకటి ఉంటది, అది సూక్ష్మంగా వేస్తాం. కానీ పశువులకు అలా వేరు, ఈ మందం ఉంటది, అది ఇంత ఉంటది, దాన్ని ఇలా కొడతారు గట్టిగా, ఎందుకంటే దాని తోలు మందం. అదేంటండి అంత గట్టి కొడుతున్నారంటే అది పశువు, దానికి తోలు మందమైంది, దానికి అలాగే ట్రీట్ చేయాలి. వాళ్ళకి పర్సనల్ గా ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని మీరు అన్నారు కదా, మంచి ప్రశ్న. నాకు పర్సనల్ గా ₹1,00,000 డబ్బు తీసుకొని ఇవ్వకుండా తిరుగుతున్నాను, పర్సనల్ గా కాల్ చేస్తారు, లేదా పర్సనల్ గా నా మీదకి వచ్చేప్పుడు పర్సనల్ గా నేను డీల్ చేసుకుంటాను. కానీ వీడు చేస్తున్న పరిచర్య సంఘం మీద పడితే, పబ్లిక్ లోకి వెళ్తే, దాని వెంటనే యాంటీడోట్ కూడా వెళ్ళాలి, దాని వెంటనే పరిష్కారం కూడా వెళ్ళాలి, సమాధానం కూడా వెళ్ళాలి. వీళ్ళని పర్సనల్ గా చేయమని చెప్పండి, నా దృష్టికి వస్తే పర్సనల్ గా నేను కాల్ చేస్తాను. వీళ్ళు పబ్లిక్ లో చేసి నేను పర్సనల్ గా ఎందుకు అప్రోచ్ అవుతాను? అవును, ఎందుకని ఇక్కడ నా టార్గెట్ వీడు కాదు, వీడు చెప్పిన అబద్ధం అది ఆల్రెడీ వెళ్ళిపోతే నేను వీటితో డీల్ చేయను. ఆ వెళ్ళిపోయిన దగ్గరికి నా సమాచారం కూడా వెనకాలను వెళ్ళాలి, ఇది నేను డీల్ చేసేటువంటి పద్ధతి. ఇకపోతే ప్రేమ అన్నారు. బైబుల్ ప్రేమ అంటే మీరు దాన్ని తప్పుగా అపార్థం చేస్తున్నారు. బైబుల్ ప్రేమను బోధిస్తుందంటే అపార్థం చేస్తున్నారు. ప్రేమ అనంటే దేన్ని ప్రేమిస్తుంది, దేన్ని ప్రేమించమని చెప్పాడు బైబుల్లో, ఇది ప్రశ్న. ప్రేమ అని ఎక్కడైతే ఉంటుందో దాని వెనకాలనే ద్వేషం అనేది అంతర్లీనంగా ఉంటది. ఉదాహరణకి ఐ లవ్ చిల్డ్రన్ అన్నాను అనుకో, ఐ హేట్ అబార్షన్ అని అర్థం. నీకు అర్థమవుతుందా? ఐ లవ్ జస్టిస్ అన్నాను అనుకో, ఐ హేట్ ఇన్జస్టిస్ అని అర్థం. అవునా? ఇప్పుడు నేనేంటంటే ఉదాహరణకి బైబుల్ నేను ప్రేమిస్తున్నాను అంటే బైబుల్ వ్యతిరేకమైన దాన్ని ద్వేషిస్తున్నాను అని అర్థం. కాబట్టి లవ్ అనే దాన్ని మీరు ఒకవైపు తీసుకుంటే అన్యాయం జరుగుతుంది. దానికి లవ్ అనే దాని వెనకాల ద్వేషం ఉంటది. నేను ఒకదాన్ని లవ్ చేస్తున్నానంటే దానికి ఆపోజిట్ లో ఉన్నదాన్ని నేను ద్వేషిస్తున్నాను అర్థం. ఐ లవ్ హోలీనెస్ అంటే ఐ హేట్ ఏమంటారు ఈ అన్హోలీ, దాన్ని నేను హేట్ చేస్తున్నాను అర్థం. ఇప్పుడు బైబుల్ ఏం చెప్పింది? వాక్యం విషయంలో కరాఖండిగా కొన్ని విషయాలు పెట్టింది బైబుల్. నేను వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అంటే దీన్ని మీరి ప్రవర్తించే విషయంలో నేను అసహ్యాన్ని చూపెడతాను, హేట్ చేస్తాను అని అర్థం. లవ్ అంటే ఏంటి నా దగ్గర? ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి? ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరకున్నాడు ప్రేమించడమా? ఇక్కడ నేను ప్రేమిస్తున్నది ఎవరినంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని తమ కడుపు కోసం వాడుకునేటువంటి ద్వేషిస్తున్నాను సంపూర్ణంగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడతా అంటే, వారు
సిలువకి దాసులు కాదు, వాళ్ళు సిలువకు దాసులు కాదు, తమ కడుపుకే దాసులు అని అంటాడు. నేను సిలువను ప్రేమిస్తున్నాను, సిలువను అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళని ద్వేషిస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ప్రేమిస్తున్నా అంటే దీన్ని ద్వేషిస్తున్నాను అర్థం. కాబట్టి ఈ విషయంలో నేను వాళ్ళు ప్రేమించలేను. అలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్కరేతు యోధాను ఎందుకు ప్రేమించలేదు ఆయన? నా ప్రశ్న. అలాగైతే యేసు ప్రభు ఆ పండుగ రోజు ఎందుకు కొరడా తీసుకున్నాడు, వాళ్ళు ప్రేమించలేకపోయాడు? అలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఎందుకని పరిసయ్యులను శాస్త్రుల్ని సున్నంగొట్టిన సమాధుల్లారా అని 7 శాపాలను ఎందుకు ప్రకటించాడు? ఆయన ప్రేమించలేకపోయాడు. అలాగైతే హేరోద్ అనే ఈ నక్కతో ఇలా చెప్పండి అని ఎందుకన్నాడు యేసు ప్రభు? వాళ్ళు ప్రేమించలేకపోయాడు. అపోస్తలుడైన పౌలు అలెగ్జాంద్రు అనే కంచరవాడిని ఎందుకు వేలెత్తి చూపించాడు? ప్రేమించలేకపోయాడు. అపోస్తలుడైన పేతురు గారడి సీమోను ఎందుకు ప్రేమించలేకపోయాడు? కాబట్టి నేను యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను, ఆయన ఇచ్చిన వాక్యాన్ని ప్రేమిస్తున్నాను, ఆయన ప్రాణత్యాగాన్ని ప్రేమిస్తున్నాను, వీటికి వ్యతిరేకంగా జరిగే ప్రతి దాన్ని ద్వేషిస్తున్నాను. కాబట్టి ప్రేమ అనేది మీరు ఒకవైపు తీసుకోకండి, దానికి 2 వైపులు ఉంటాయి బ్రదర్. అంటే మీ ఉద్దేశంలో ఇక వాళ్ళు తిరిగి మరలా రారు, సత్యం తెలుసుకొని వచ్చే మార్గం లేదనా మీ ఉద్దేశంలో? రారు 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 రారు. నా ఉద్దేశం వీళ్ళు రావాలని కూడా కాదు, వీళ్ళు వస్తారని కూడా కాదు. వీళ్ళ బారి నుంచి మిగతా వాళ్ళు విడిపించడం మాత్రమే నా బాధ్యత. ఎస్ ఎస్ ఎందుకంటే ఇప్పుడు బైబిల్లోనే చెప్తుంది దురద చెవులు గలవారు ఉంటారు అంటే అవును అసలు అటువంటి వాటిని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అనేది పౌలు భక్తుడు తిమోతితో అవును చెప్తున్నాడు అవును ప్రత్యక్షంగానే. అవును సో సో అటువంటి గ్రూప్ ని లిబరేట్ చేయాలనేది మీ ప్రయత్నమా దీని ద్వారా? అంతే. నేను సింహాన్ని మార్చాలనుకోవట్లే, సింహం నోట్లో ఇరుక్కున్న గొర్రె పిల్లను విడిపించాలనుకుంటున్నా. నేను సింహాన్ని మార్చాలనుకోవట్లేదు, అది మారదు. సింహం నోట్లో ఇరుక్కున్న గొర్రె పిల్ల ఉందే, కొర ప్రాణాలతో ఉందే, దాన్ని విడిపించుకోవాలనుకుంటున్నా. ఈ పెద్ద పెద్ద నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను మార్చలేను, వాళ్ళు మారరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు. వాళ్ళ బారిన పడినటువంటి వ్యక్తుల్ని విడిపించుకోవాలనుకుంటున్నాను, అది నా ప్రయత్నం. నేను వాళ్ళు మారాలని వాళ్ళు వస్తారని నాకేమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి సతీష్ కుమార్ ఉన్నాడు, మీరు ప్రేమగా చెప్పి చూడండి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, ప్రేమగా చెప్పి చూడండి. లేకపోతే రాజ్ ప్రకాష్ పర్ ప్రేమగా చెప్పి చూడండి. లేకపోతే మీరు ఏ పాస్టర్నైనా ఎవరినైనా తీసుకొని నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు అని ప్రేమగా చెప్పి చూడండి. మీరు వాళ్ళ కోసం సిలువెక్కినా మారరాలు, అంతే. ఎందుకంటే వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో క్లారిటీగా ఉన్నారు. కానీ సంఘానికి తెలియదు, విశ్వాసులకు తెలియదు. నేను 2019లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినప్పుడు 1 సంవత్సరం పాటు 120 మందితో రన్ చేశాను ఈ ఛానల్ని. 120 మందితో, అందరూ ద్వేషించిన వాళ్ళే, అందరూ ప్రశ్నించిన వాళ్ళే, అందరూ సలహాలు ఇచ్చిన వాళ్ళే, అందరూ వ్యతిరేకించిన వాళ్ళే. ఈ రోజు ఇంత దూరం వచ్చానంటే వీళ్ళందరూ ఆలోచించిన వాళ్ళు. ఇప్పుడు నా ఛానల్లో సబ్స్క్రైబర్లు మీరు చూస్తే, ఒకప్పుడు నాకు ఫోన్ చేసి బండబూతులు తిట్టిన వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబర్ నాకు. నన్ను బండబూతులు తిట్టిన వాళ్ళు, నన్ను వ్యతిరేకించిన వాళ్ళు, నన్ను అసహించుకున్న వాళ్ళు ఈరోజు నా సబ్స్క్రైబర్లు. ఆ రోజు నేను కనుక వెనకడుగు వేస్తుంటే ఎంతమంది నేను సంపాదించుకోలేడు, ఇంతమంది నేను ఏమంటారు వాళ్ళని ఆలోచించేది చేయలేండి. మీకంటే ముందు ప్రసాద్ అన్న వచ్చాడు, ఆయన చెప్పిందని మీరు విన్నారు. ఆయన మీటింగ్ పెట్టేస్తాడు పెద్ద ఒట్టుపల్లి విజయవాడ దగ్గర. ఆయన మీటింగ్ పెట్టేస్తాడు, వింత మీటింగ్, అది వింతగా ఉంటుంది. ఆ మీటింగ్ ఎలా ఉంటుందంటే, ఆయన మంచంలో పడ్డాడు, మంచంలో ఉన్నాడు, ఆయన కాలు పెరిగి మంచంలో ఉన్నాడు, మంచంలో ఉండి మీటింగ్ పెట్టించాడు. ఏ మీటింగ్ తెలుసా? కృతజ్ఞతా కూడిక అని. కాలు యాక్సిడెంట్ అయ్యి మంచంలో ఉండి కృతజ్ఞత కూడిక పెట్టించాడు. నేను అడిగాను, ఎందుకు బ్రదర్ కృతజ్ఞత కూడిక? కాలు సెట్ అయితే కదా పెడతారు ఎవరన్నా. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నాకు కాలు బాగుంటే నేను బయట తిరిగి ఉండేవాడిని, కాలు దేవుడు విరిచాడు కాబట్టి మంచంలో పడి దేవుడికి దగ్గర అయ్యాను కాబట్టి దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నా అని చెప్పాడు ఆయన. అంటే వీళ్ళు వెలగలేదా? వీళ్ళు ఆలోచించలేదా? సో ఇలాంటి వ్యక్తుల్ని నేను సంపాదించుకున్నాను అంటే సత్యాన్ని చెప్పబట్టే. ఒకవేళ నేను కనుక ఈ ఏమంటారు ప్రేమ మంత్రాన్ని చెప్పించుంటే, ఎవరికి పద ప్రేమ మంత్రం? క్యాన్సర్ పుండు మీద జండు బాం రాయడం అన్నది అవివేకం. వీళ్ళు క్యాన్సర్ పుండు తయారైనట్టు తయారయ్యారు. ఎవరికి చెప్తారో చెప్పండి ప్రేమగా? ఎవడు వింటాడు? చూడండి. మీరు ఇలా చెప్తున్నాను నాతోనే, అలా కాకుండా ఒక్క వీడియో చేయండి, వీళ్ళ మీద ఒక్క వీడియో చేసి, ఆ బ్రదర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు మీరు డాన్సులు వేస్తున్నారు, ఈ డాన్స్ వేయడం ఆరాధన కాదని ఒక్క వీడియో 10 నిమిషాలు వీడియో చేయండి, మీకు కింద కామెంట్లు వస్తాయి, అప్పుడు తెలుస్తుంది
ఎంత పుండ్ అయిందో, ఎంత ఇన్ఫెక్షన్ వచ్చిందో. అప్పుడు అంటారు, ఒరే ఎవడ్రా నువ్వు, అసలు నీకేం తెలుసురా మా అన్న గురించి. ఇక ఆ వచ్చే కామెంట్లు చూస్తే అప్పుడు మీకు రియాలిటీ అర్థమవుతుంది. ఓహో, మనం అనుకున్నట్టు లేదు ఇక్కడ. బ్రదర్, ఇలా ఇప్పుడు ఎవరైతే కార్పొరేట్ పాస్టర్లు అనే వాళ్ళు ఉన్నారో, సో వీళ్ళ గురించి మనకి తెలియదు అనేది కాదు, వాళ్ళు ఎంతవరకు సత్యంలో ఉన్నారనేది అసలు వాళ్ళ స్టాండర్డ్స్ మనకి అర్థమవుతున్నాయి. దాని గురించి నేనేమి నాట్ డిస్ప్యూటింగ్ అగైన్స్ దట్. నాకు వాళ్ళ గురించి తెలుసు యాక్చువల్గా. కానీ నేను చెప్పేది ఏంటంటే, సమ్వేర్ అంటే ఈ విమర్శ అనేది ఇంకా కొంచెం బెటర్ వేలో మనల్ని, అంటే వాళ్ళని సంపాదించడానికి ఇంకా కొంచెం బెటర్ వేలో చేస్తే బాగుంటుందేమో అనేది నా యొక్క అభిప్రాయం. నేను దానికే చెప్పాను, నేను సంపాదించడానికి విమర్శించట్లేదు, వాళ్ళు రారు. నేను సింహాన్ని మార్చడానికి చేయట్లేదు. వాళ్ళు కాదు, వాళ్ళ ఫాలోవర్స్ అంటున్నాను. అదే అంటున్నాను, వాళ్ళ ఫాలోవర్స్ వస్తారు, టైం పడుతుంది. కొన్నిసార్లు గట్టిగా మాట్లాడటం అవసరం, కొన్నిసార్లు ప్రొవోక్ చేయడం అవసరం. నేను ప్రొవోక్ చేస్తున్నానని అట్లీస్ట్ నిలవబడతారు. అక్కడ ప్రొవోక్ చేస్తే మీరు ఊరికే ఒరే నాయనా బాబు అంటే వెనకపోయినప్పుడు ఆగు అంటే ఆగుతాడు. నేను ఒక సైకాలజీ ఫ్యాక్ట్ చదివాను బ్రదర్. అదేంటంటే, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటానంట, వాళ్ళని లేనన్నా బుజ్జి కన్నా అంటే వాళ్ళు ఆగరంట. ఆగు అంటే ఆగుతారంట వాళ్ళు. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు నాన్న బుజ్జి అంటే మధ్యాహ్నం దాకా ఏడుస్తాడు, మనకు పని చేటు. ఇప్పుడు గట్టిగా ఒకసారి వచ్చామనుకో, వాడు సైలెంట్ అవుతాడు. కాబట్టి డీల్ చేసే పద్ధతులు డిఫరెంట్ ఉంటాయి. నాది రాయలసీమ, నాది కడప, నేను పెరిగిన వాతావరణం డిఫరెంట్. నా మాట తీరు ఇప్పుడు కోస్తా వాళ్ళు మాట్లాడే విధానానికి నా మాటకి చాలా డిఫరెన్స్ ఉంటది. సో ఆటోమేటిక్ గా తెలివి కూడా కొన్ని బయటకు వస్తుంటది. నన్ను ఇది ఏమంటావు దానికి, నేను కూడా పద్ధతిగా మాట్లాడడానికే ప్రయత్నం చేస్తాను. కానీ ఎవరు ప్రాంతం, ఈ ప్రాంతం ఎఫెక్ట్ ఉంటది. అంతేగాని నేను మాట్లాడుతున్న ఎసెన్స్ ఏంటి, అది ఉండాలి కదా. ఉదాహరణ బ్రదర్, ఏమంటారు, మీరు హలాల్ చేసి కోసినా తెగేది మెడే, హలాల్ చేయకుండా కోసినా మెడే తెగుతుంది. ఇప్పుడు నేను పద్ధతిగా ఒరే నాయనా నువ్వు చేస్తున్న వాక్య వ్యతిరేకం అని చెప్పినా వాడికి నొప్పే పెడుతుంది వాడికి. ఇది హలాల్ చేయడం. హలాల్ లేకుండా డైరెక్ట్ గా వేసినా సరే మెడ తెగుతుంది. రెండు సిచ్యువేషన్ లో మెడ తెగిపోతుంది. వాడు తప్పు చేస్తున్నాడు, మీరు ఏ విధంగా క్వశ్చన్ చేసినా వాడు రాంగ్ గానే తీసుకుంటాడు దాన్ని. అంతే బ్రదర్, నాకు ఇది అర్థమైంది. నేను ఎలాగే ఇలా చేస్తున్నాను బ్రదర్. ఇంకొక పాయింట్ చెప్పాలని ఆశిస్తున్నా బ్రదర్. ఇప్పుడు మీ వర్డ్స్ సెలక్షన్ అనేది కొన్ని సార్లు అంటే మేబీ అదే అంటున్నాను కదా అగైన్. ఇప్పుడు ఇందాక జస్ట్ 10 minutes బ్యాక్ మీరు ఒక లైవ్ చేశారు. లైవ్ చేసి యూ ఎక్స్ప్రెస్డ్ దట్, అదే నా నిమిత్తము జనుల మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి. ఇదే యాక్చువల్లీ మాటలో మీరు, ఇది యాక్చువల్గా ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు నేను యాక్చువల్లీ సేమ్ ఇదే మాటలు మీరు మాట్లాడారు. అంటే మీరు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు చాలా మంది మీకు వ్యతిరేకంగా ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు ఒక వీడియో చేశారు. వీడియో చేసి ఈ వాక్యాలు రియాలిటీలో నా జీవితంలో ఎలా నెరవేరని అని చెప్పేసి మీరు కొంచెం బాధను వ్యక్తపరుస్తూ మీరు ఒక వీడియో చేసి నేను చేసేది, నేను జస్ట్ మార్క్ చేసి పెట్టుకున్నాను వాటిని. అయితే మీరు మేబీ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఒక వీడియో చేశారు మళ్ళా. ఆ వీడియో చేసినప్పుడు అరే ఇది టోటల్ గా ఇది ఒక రకంగా ఉంది. ఆ వీడియో విన్నప్పుడు ఒక వ్యక్తి ఏంటి అసలుకి ఇట్స్ టోటల్ కాంట్రాడిక్షన్, అంటే కాంట్రాస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఆ భాషా ప్రయోగం అనేది మీరు అప్పుడు వాడే భాషా ప్రయోగం, ఆ తర్వాత అంటే ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ భాషా ప్రయోగం, అంటే బెగ్గర్స్ అని, ఇటువంటి ఒక బెగ్గర్స్ అని కానీ ముష్టలని కానీ మీరు అసలు ఎట్లా ఏంటి అనేది మీరు ఒక వీడియో చేశారు మీరు తర్వాత. అంటే మేబీ ఇటువంటి పద ప్రయోగం వాడకుండా ఉంటే ఇంకా మంచిది కదా. అంటే ఎందుకు ఎవరికైనా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి అసలు ఏమైనా కానీ. అంటే మీరు వాక్యం పట్ల అంత అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి నుంచి తోటి సమాజం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే అన్ని విషయాల్లో మోరల్స్, ఒక స్టాండర్డ్. వాక్యం విషయంలో స్టాండర్డ్ ఉంది, వెల్ అండ్ గుడ్. మాట్లాడే విషయంలో ఎస్ దే విల్ ఎక్స్పెక్ట్, అరే ఇతరెంత తెలిసినోడు ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, బెగ్గర్, ముష్టోడు, ఫోరం పోకు, అసలు నాకే మాట్లాడాలంటే నాకు లైవ్ లో నిజంగా అన్కంఫర్టబుల్ బ్రదర్ నిజంగా. ఓకే జానన్న, నాకు అర్థమైంది. నేను చెప్పేది వినండి, బెగ్గర్ అనేది బూత్ కాదు, ముష్టోడు. ఆగండి,
ఆగండి. ఉమ్. దేవుడు మనకి కిడ్నీ మీద అడ్రినల్ గ్లాండ్ అని 2 పెట్టుంటాడు. ఇటు 2 కిడ్నీల మీద టోపీలాగా ఉంటది. ఏం పని చేస్తుంది అది? అంటే చెప్పండి దేనికి పెట్టాడు చెప్పండి. వాటిని? అది ఉమ్. ఎమోషన్స్ సంబంధించిన గ్లాండ్. అది ఎమోషన్స్ అంటారు దాన్ని. అది ఉమ్. నవ్వుకి కారణం అదే, ఏడుపుకి కారణం అదే, కోపానికి కారణం అదే, భయానికి కారణం అదే. వీటిని భావోద్వేగాలు అంటారు, ఎమోషన్స్ అంటారు అవి. నేను కూల్ గా ఉన్నాను అనుకో, నా జానన్న చెప్పండి అన్న అంటాను, అది నా భావోద్వేగమే. నాకు బాగా చిరాకు ఉమ్. వచ్చింది అనుకో, ఏంటి నీ దశలో అంటాను, ఇది నా భావోద్వేగమే. సో ఇక్కడ ఉమ్. నేను కోపంగా మాట్లాడినా, కూల్ గా మాట్లాడినా, నేను మేము బూత్ మాట్లాడట్లేదు. ఉమ్. బూత్ డిఫరెంట్. బెగ్గర్ అనేది అడుక్కునే వాడికి పిలిచే ఇంగ్లీష్ పదం, అది బెగ్గర్ అంటే. వాళ్ళు చేస్తున్నది బెగ్గింగ్ అయితే నేను వాడిని బెగ్గర్ అంటాం తప్పు కాదు. ఇకపోతే ఉమ్. ఒరే 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 అని మాట్లాడుతున్నాను కదా, ఒరే అని మాట్లాడుతుంది ఏంటి అంటే, ఆ వ్యక్తి పర్టికులర్ వ్యక్తి ఏంటంటే వాడు చాలా హైలో మాట్లాడుతున్నాడు, నన్ను చాలా హైలో మాట్లాడుతున్నాడు. వాడు చేసేది బెగ్గింగ్, అర్థమైంది. నేను పరిచయం చేస్తాను, వాడు హైలో మాట్లాడుతున్నాడు. వాడికి వాడి లాంగ్వేజ్ లో మాట్లాడకపోతే వాడికి ఎక్కదు, అసలు ఆ పని చేయదు. మీరు పోలీస్ కి ట్రైనింగ్ లో మీరు చూడండి, బూతు నేర్పిస్తారు వాళ్ళకి. మా నాన్న పోలీస్ గా పనిచేశాడు. మా నాన్న చెప్పిన విషయం చెప్తాం, మరి ఇప్పుడు నేర్పిస్తాం లేదు నాకు తెలియదు. మా నాన్న చెప్పింది నేను చెప్తున్నాను. పోలీస్ గా పనిచేశాడు ఆయన. ఆయన 13 ఉద్యోగాలు చేస్తే అందులో ఒకటి పోలీస్ ఉద్యోగం ఆయన చేసింది. ఆయన ఉమ్. చెప్పింది ఏంటంటే బూతులు మాట్లాడటం నేర్పించారంట ఆయనకి. ఎందుకు బూతులు మాట్లాడటం అంటే, ఆ నేరస్తుడు వాడికి, ఒరే నువ్వు ఇతరుల వస్తువులను తస్కరించడం మంచిది కాదు అంటే వాడికి ఎక్కి సావదు. ఉమ్. వాడు దొంగ, కరుడు కట్టిన దొంగ వాడు. వాడిని ఇతరుల ఇంట్లో చొరబడి వాళ్ళ వస్తువులను తస్కరించడం మంచిది కాదని ప్రసంగం చేస్తే వాడు అసలు వినడు, చెవిని అలా అనుకుంటాడు. వాడికి ఒక పెద్ద మాట ప్రయోగించినప్పుడు వాడి అహం దెబ్బతింటది. వాడి అహం దెబ్బతిని డౌన్ అవుతాడు. మానసికంగా వాడిని డౌన్ చేయాలి. అది ట్రైనింగ్ అంటారా చెప్పడం. నేను సమర్థించలే, బూత్ మాట్లాడడం చెప్పట్లే. నా మొత్తం ప్రసంగాలు ఎక్కడైనా చూడండి, ఒక్క బూత్ మీకు కనిపించదు. బూత్ మాట్లాడు, నేను గట్టిగా ఉమ్. మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను, పచ్చిగా మాట్లాడతాను తప్ప బూత్ మాట్లాడను. బెగ్గర్ అనేది బూత్ కాదు, ముష్టి అనేది బూత్ కాదు, పోరంబోకు అనేది బూత్ కాదు. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటా ప్రతి దానికి. అభినయ దర్శనం చేస్తుంది ఏంటి? బెగ్గింగ్ కాదా? లేకపోతే వీళ్ళు చేస్తున్న బ్రదర్, నేను ముష్టి నేను కాదా? వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ లోకి నేను వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు బ్రదర్. కాకపోతే ఆ, నాకు ఇది కూడా మనం అవాయిడ్ చేస్తే ఇంకా బాగుంటది అనేది నా అభిప్రాయం. చెయ్యను. అంటే ఇటువంటి ఎందుకంటే ఇటువంటి చెయ్యను, ఎందుకు ఉమ్. చెప్తా వినండి. ఆ హేరోదు అనే నక్కతో ఇలా చెప్పన్నాడు యేసు ప్రభు. ఉమ్. యేసు ప్రభు అవాయిడ్ చేయలేదు కదా. ఉమ్. అలెగ్జాండర్ అనే కన్సరి వాడు నాకు కీడు చేశాడు, వాడి విషయమే జాగ్రత్త అన్నాడు. పౌలేమి స్కిప్ చేయలేదు. వాళ్ళు ఉమ్. ఎవరో నిజంగా వాళ్ళు అదే సర్ప సంతానం అన్నాడు అపోస్తలుడైన యేసు ప్రభు గాని, లేకపోతే బాప్తిస్మ ఇచ్చేవాని. సర్ప సంతానం అంటే యూ బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అంటాడు. సో ఎందుకు అనాలంటే వాళ్ళ సిచ్యువేషన్ అదే, వాళ్ళ రియల్ ఫేస్ అదే. వాళ్ళ రియల్ ఫేస్ ని నేను ఎందుకు మాస్క్ వేస్తాను? నేను ఉమ్. వెయ్యను. జాన్ పాల్ బూత్ మాట్లాడని ఒక చిన్న క్లిప్పింగ్ చూపించండి, ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్తాను, నేను దాన్ని బ్యాక్ తీసుకుంటాను. బట్ నేను గట్టిగా మాట్లాడతాను, కోపంగా మాట్లాడతాను. ఉమ్. ఈ భావోద్వేగాలు ఇచ్చిన దేవుడే. నాకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతా? ఇప్పుడు ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, ఏదో తప్పు చేశారు, బుద్ధిగా మాట్లాడరు, మీరేమి గట్టిగా కేకలేస్తారు, అరుస్తారు, గట్టిగా మాట్లాడతారు. అది యాక్సెప్టబుల్. ఎందుకంటే కోపం అనేది దేవుడు పెట్టిన భావోద్వేగం. మోషే కోపగించుకోలేదా? ఇశ్రాయేల్ మీద కోపగించుకున్నాడు, కోరహ మీద కోపగించుకున్నాడు. మళ్ళీ ఆయన సాత్వికుడు, ఆయన ఇల్లంతలో సాత్వికుడు. సాత్వికుడు అంటే ఎప్పుడు నవ్వేవాడని కాదు, ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడాలి, ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వాలి. కాబట్టి వీళ్ళు చేస్తున్న చేష్టలు నన్ను కోపానికి రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు నన్ను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అన్నాడు. ఏంటి ఆ పదం ఏంటి అసలు? దట్ ఈస్ రాంగ్. అది అట్లా ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి అంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ వినండి. అంటే నా షూలో నిలవబడి ఆలోచించండి అని చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అన్నప్పుడు నన్ను నేను నవ్వుకుంటూ మాట్లాడటం నా చేత కాదు, నాకు తెలియదు నిజంగానే. నేను చిరుమందహాసం చిందించలేను, అలా నా చేత కాదు. అది నాకు తగిలింది, నాకు కోపం వస్తుంది, రివర్స్ లో మాట్లాడతాను. లేదా నిన్న ఫ్యామిలీ గురించి మాట్లాడాడు, ఎంత పెద్ద సీన్ క్రియేట్ అయిందంటే అసలు మీకు చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు నేను నవ్వుతూ ఎలా మాట్లాడాలి? బ్రదర్ మీ ముఖంలో కోపం కనపడుతుంటే, కోపం కనపడకపోతే నేను మోసగాన్ని కదా.
బాధ కనపడితే నేను మోసగాను కదా. నా ఎమోషన్స్ అనేవి దేవుడు పెట్టాడు. సో ఏమంటాను అంటే వాళ్ళ రియల్ ఫేస్ ఏంటో ఆ రియల్ ఫేస్ గురించి నేను మాట్లాడుతున్నా తప్ప ఒక్క బూతు కూడా ఇప్పటిదాకా నేను ప్రయోగించలేదు, ప్రయోగించరు కూడా. క్రీస్తు నాకు అది నేర్పించలేదు. కానీ గట్టిగా మాట్లాడడం నాకు క్రీస్తు నేర్పించాడు. గట్టిగా మాట్లాడడం పౌలు నేర్పించాడు. గట్టిగా మాట్లాడడం అపోస్తులు గాని ప్రవక్తలు గాని నేర్పించారు. అంతేకాని నేను బూతులు ఎక్కడ మాట్లాడలేదు, మాట్లాడను కూడా. బెగ్గర్ అనేది బూత్ కాదు, వాళ్ళు బెగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి బెగ్గర్ ఆడు అంతే. నేను బూత్ అంటలేదు బ్రదర్, నేను బూత్ ఏం అంటలేదు. కాబట్టి అటువంటి పద ప్రయోగాలు మేబీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అలా చెప్పుకుంటే బాగుంటుంది అనేది ఒక నా యొక్క అభిప్రాయం. ఇంకా ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫస్టే చెప్తున్నారు, నేను ప్రభు పరిచర్య చేస్తున్నాను కాబట్టి ఇటువంటి నాకు నిందలు అవమానాలు వస్తున్నాయి, ఇది నాకు సంతోషం అని మీరు చెప్తున్నారు ఒక పక్క, అవునా కదా? ఓకే, దీన్ని చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు మీరు గుర్తు చేస్తే మొదలు చెప్తామేనండి. నా మీద వస్తున్న నిందలకి నేను సంతోషపడుతున్నాను. అదే టైంలో వాటిని కౌంటర్ చేయాల్సిన బాధ్యత కూడా ఒకటి నా మీద ఉంది. ఓకే, నేను కౌంటర్ చేయలేదనుకో, ఒక అబద్ధాన్ని 10 మంది 10 సార్లు చెప్తే ఏమవుతుంది? అది ఇది అడాల్ఫ్ హిట్లర్ పాటించిన సూత్రం. ఇది ఒక అబద్ధాన్ని 10 మంది 10 సార్లు చెప్తే అది నిజమవుతుందంట. అడాల్ఫ్ హిట్లర్ చెప్పినటువంటి సూత్రం ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నా మీద ఏదో ఒక దాడి చేశారు, నేను సర్లే నా గురించి నాకు తెలిసిన వదిలిపెట్టాను అనుకో, నన్ను ఫాలో అవుతున్న వ్యక్తులు కన్ఫ్యూజ్ అవుతారు. జాన్పాలన్న సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో ఉంది అనేటట్టుగా. సో ఇప్పుడు నేను వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటది. నన్ను అన్నాడని కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కొన్ని సందర్భాలు మనం ఆ సిచ్యువేషన్ నిలబడతాం, వచ్చి వేరే ఆప్షన్ ఉండదు అక్కడ. ఇప్పుడు నేను నా దారిలో వెళ్తున్నా, ఆపోజిట్ లో కొట్టాడు అనుకున్నాను, నేనేం చేయాలి? ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్ళాలి, అవునా? వాస్తవానికి గుద్దింది వాడే, నేను నా డైరెక్షన్ లో పోతున్నా, వాడు వచ్చి గుద్దాడు. కోర్టుకి ఎవరు వెళ్ళాలి? నేను కాదు, వాడు గుద్దిందంటే వాడు పోతాడా? ఇద్దరం పోవాలి. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆ బోన్ లో నిలవబడే పరిస్థితి వస్తే మనం నిలవబడాలి, వేరే ఆప్షన్ లేదు అక్కడ. అక్కడ నిలవబడి నేను ధైర్యంగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నా. ఎందుకు ఇక్కడ నిలవబడ్డానంటే క్రీస్తుని బట్టి నాకు తెలుసు. అదే సమయంలో నా వైపు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటది. సో ఇవి రెండు వేరు వేరు కాదు, ఇవి రెండు ఒకటే, అది విషయం. సో అది బ్రదర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీరు చేస్తున్న పరిచర్య, చేపట్టిన పరిచర్య ప్రభు దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. సో మీరు చేసేదాన్ని ప్రతిదాని వలన కీడు కంటే ఎక్కువగా మేలు కలగాలని అయితే నేను మనసారా భావిస్తున్నా, ప్రార్థిస్తాను కూడా. ఓకే, సో దేవుడు మిమ్మల్ని కాపాడాలని, మీ పరిచర్యను ఇంకా వృద్ధి చేయాలని నేను మనసారా భావిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ జాన్పాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఇంతవరకు లాస్ట్ దినేష్ ఉన్నాడు, ఆకాష్ ఉన్నాడు,